కుదురుతుంది. అమ్మో, ఈ ఫోన్ బావ వచ్చేసరికి నా దగ్గర ఉందనుకో, డౌట్ పడతాడు. అమ్మమ్మ దగ్గర పెడతాను ఈ ఫోన్. ఏం బావో ఏమో, ఆఫీస్ పనని తొందరపడుతూ ఫోనే మర్చిపోయి వెళ్ళాడమ్మమ్మా. ఎవరైనా ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే ఆ విషయాలు నాకు తెలియదు కదా, అందుకే నీకిద్దామని వచ్చా. తీసుకో అమ్మమ్మా. మంచి పని చేసావే. అంత మతిమరుపు ఏమిటో వాడికి. మతిమరుపు కాదమ్మమ్మా, పని మీద పని, ఇంట్రెస్ట్, ఏదో సాధించాలన్న తపన. అంత తపనుండబట్టేనే వాడు నంబర్ 1 బిజినెస్ మెన్ అవార్డు అందుకున్నాడు. అమ్మమ్మ, నీకు మంచి కాఫీ తీసుకొస్తా ఉండు. నన్ను ఏ అడ్రస్కి ఎందుకు రమ్మంటున్నాడు? ఏదో అర్జెంట్ మ్యాటర్ అయి ఉంటుంది, లేదంటే ఎందుకు రమ్మంటాడు? ఫోన్ చేస్తే డౌట్ క్లియర్ అవుతుందిగా. హలో హలో, ఏమిటిది? మేనేజర్ అని వచ్చింది. వీడు ఆఫీస్కి వెళ్ళాడు కదా, కట్ చేసి ఉంటాడులే. ఈవిడెత్తిందేంటి? ఏంటిదంతా కన్ఫ్యూషన్గా ఉంది. సాకేత్ ఫోన్ ఆవిడ దగ్గర ఎందుకుంది? ఎస్ఎంఎస్ ఇచ్చింది సాకేతేనా కాదా? అత్తయ్య గారు. సీత, వచ్చావా అమ్మా? డబ్బులు తెచ్చావా? తీసుకొచ్చాను అత్తయ్య గారు, ఇవిగోండి. ఇందులో పెట్టమ్మా. ఆ పర్సు రఘురాం వాడు ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు నాకు కొనిచ్చాడమ్మా. గుండెల్లో ఉన్నవాడు గుప్పెట్లో ఉండి ఎప్పుడూ నాకు కనిపిస్తూ ఉంటాడు. అయ్యో, ఏంటమ్మా సీత, అపశకనం అనుకుంటున్నావా ఏంటి? పర్వాలేదమ్మా. అవును, నువ్వేంటి వాళ్ళ కంగారు కంగారుగా కనిపిస్తున్నావు? అత్తయ్య గారు, అది ఆ సాకేత్ నన్ను ఫాలో అయ్యాడు. నాకు చాలా భయంగా ఉంది. ఏంటండి భయంగా ఉంది అంటున్నారు? వారి ఆరోగ్యం గురించి మీరు భయపడాల్సిన పనేం లేదు. నా భయం అత్తయ్య గారి ఆరోగ్యం గురించి కాదండి. నేను ప్రమాదంలో పడ్డాను. వాట్? నేను ఆటోలో ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసుకుని వస్తుంటే కార్లో ఫాలో అయ్యాడు. అందుకే నేను ఇంత భయపడుతున్నాను. అత్తయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ సాకేత్ కంట్లో పడకూడదు. డోంట్ వరీ, ఈ రూమ్లోంచి మీరు బయటకు రావద్దు. హే హారతి, వాట్ ఎ సర్ప్రైజ్! నేను ఇండియా వచ్చానని తెలిసిందా? ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకుని వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ హారతి. ఇదేంటి, సాకేత్ నన్ను ఇక్కడికి రమ్మని మెసేజ్ ఇచ్చాడు? మా గురించి తనకేమైనా తెలిసిందా? ఎందుకు రమ్మన్నాడు? ఏదో ప్లాన్ చేశాడు. ఇప్పుడెలా?
నువ్వేంటి ఇక్కడ? ఇది మరీ బాగుంది. వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ అమాయకంగా ఆ ప్రశ్నేంటి హారతి? నువ్వు దిగొచ్చావని నేను అనుకుంటానా? అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు. నువ్వు రావటం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. కమాన్ యార్. అత్తయ్య గారు మీరు కూర్చోండి, నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. ఈ మన్మథనామ సంవత్సరంలో నా మనోవాంఛలు నెరవేరుతాయన్నారు. నా విషయంలో అది 100% కరెక్ట్.